ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు జిఆర్ యాంటిక్స్ గంగాధరరావు మాస్టర్ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి క్లిక్, దాంతో ఒక ఎమోషన్ ఉంటుంది, చాలా బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి అప్పుడు మీరు ఇది అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష సాక్షి అంటూ ఏదైనా ఉందంటే ఫోటో. సార్, ఇప్పుడు ఈరోజు మన ఈ వీడియోలో ఫస్ట్ టైం కలర్ కెమెరా ఇంట్రడ్యూస్ అయింది. ఎప్పుడు, అది ఇప్పటికీ ఎలా ఉందో మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇప్పుడు ఫొటోస్ అంటే మొబైల్స్ వస్తాయండి. ప్రతి ఒక్కరూ మొబైల్ మీద ఆధారపడి ఎక్సలెంట్ క్లారిటీతో ఫోటోలు వస్తాయి, రకరకాల. మరి ఆ రోజుల్లో ఫోటో అంటే కెమెరా తప్పనిసరిగా ఉండాలి. మనకంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో ముందు వెర్షన్స్ రావడం జరిగింది. మన దగ్గర కొంచెం అడ్వాన్స్డ్లో ఫస్ట్ వచ్చినటువంటి టెక్నాలజీతో వచ్చినటువంటి కెమెరాస్ ఉన్నాయి, చూపిద్దాం. ఇది పోలరాయిడ్ కెమెరా 1968 అండి. ఈ కెమెరాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఒక్కొక్కటి చూద్దామండి. ఈ పోలరాయిడ్ కెమెరా మోడల్ 210 ల్యాండ్ కెమెరా అండి. దీన్ని ఓపెన్ చేసి చూపిద్దాం. ఇది ఇప్పటికీ కూడా మింట్ కండిషన్లోనే కెమెరా ఉందండి. దీన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఇది ఎప్పటికప్పుడు ఫోటో మనకి స్పాట్లో ఫోటో వస్తుందండి, కడగవలసిన అవసరం లేదు. ఇది ఫోటోకి సంబంధించినటువంటి ఫిల్మ్. ఈ ఫిల్మ్ లోడ్ చేస్తాము, ఫోటో తీసిన వెంటనే ఫోటో వచ్చేస్తుంది, క్విక్లీ వచ్చేస్తుందండి. ఒకసారి మీకు కెమెరా ఓపెన్ చేసి చూపిస్తానండి. పోలరాయిడ్ 210 దీని మోడల్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాండి. ఇది చూసినట్లయితే ఇది ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేయొచ్చండి. మళ్ళా ఈ విధంగా తీసి దీన్ని ఈ విధంగా పైకి లాగాలండి. చూసినట్లయితే కెమెరా మోడల్ అండి ఇది. ఈ కెమెరా దీంతో అద్భుతం అండి. ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ కెమెరా వాడాలంటే చాలా బాగా డబ్బులు ఉన్నవారు తప్ప వాడేవారు కాదు. ఇది అమెరికాకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కెమెరా, చాలా అరుదైనటువంటి కెమెరా. అప్పట్లోనే దీని ఖరీదు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే అప్పుడు $200, $250 ఉండేదండి. ఇక్కడ దీనికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత చూద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లాస్ అండి. ప్లాస్ మనకు పాత సినిమాల్లో చూసుంటాం, అటువంటి ప్లాస్ సిస్టమ్ ఉంది. దీనికి మీకు చూపిస్తాను. ఇది ప్లాస్ అండి. ఈ ప్లాస్ దీనికి మనం ఇప్పుడు పెట్టి చూపిద్దాం. అలాగే ఈ ప్లాస్కి సంబంధించి కూడా ఈ కెమెరాకి ఇవి బల్బ్స్ అండి. ఒక్కసారి కెమెరాకి ఒక ఫోటో తీస్తే ఒక బల్బ్ కాలిపోద్దండి. ఫోటోకి ఒక బల్బ్ కాలిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో తీయాలంటే ఇంకొక బల్బ్స్ ఉండాలండి. బల్బ్స్ లేకపోతే మాత్రం ఇది పోతుంది. దీన్ని ఒకసారి ఈ ప్లాస్ పెట్టి మనం ఎట్లాగే ఏంటన్నది మీకు చూపిస్తాం. ఈ ప్లాస్ మనకి ఫోటోకి ఈ విధంగా లాక్ ఓపెన్ చేసి ఇక్కడ లాక్ చేయాలండి. ఈ విధంగా ప్లాస్ లాక్ అవుతుందండి. ప్లాస్ లాక్ అయిన తర్వాత మనం దీంతో ఫోటో తీస్తాం. మీకు చెప్పినట్టు ఇందాక ఈ బల్బ్ అది లేదండి. ఒక్క ఫోటో తీసిన తర్వాత మళ్ళా మనం ఇందులో కార్డు మార్చుకోవాలా, అదేవిధంగా బల్బ్ మార్చుకోవాలి. మళ్ళీ ఫోటో అయిపోయిన తర్వాత ఇది ఎక్కడైనా సరే ట్రావెలింగ్లో కానీ బయట అవుట్ సోర్సింగ్లోనే ఫొటోస్ తీయడానికి ఉపయోగించేవారు. ఫ్లాష్ ఓపెన్ చేసేసి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి వచ్చండి. ఇక్కడ బటన్ ఉందండి. ఈ బటన్ చూసినట్లయితే చూసారు కదా, కెమెరా ముందుకి వెనక్కి రావడం జరుగుతుంది. ఈ బటన్ ఇట్లా లాగి మళ్ళీ కెమెరాని మనం ప్రెస్ చేసినట్లయితే కెమెరా ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా దీన్ని విధంగా లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ఏంటంటే ఆ రోజుల్లో మెడలో వేసుకొని మరి ఈ ఫొటోస్ అయ్యి తీసేవారండి. ఇప్పుడైతే ఇంకా మరి సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ తర్వాత ఇవన్నీ పోయాయండి. చాలా అరుదైనటువంటి కెమెరా. ఇంకొక అరుదైనటువంటి కెమెరాని మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే మన మధుర జ్ఞాపకాలండి. ఇది చూసారా, ఇది చూడడానికి ఒక ఏదో భారీ బాక్స్ ఉందండి, పెద్ద పెట్టి వ్యవహారం ఇదంతా ఉంది. మొత్తం కెమెరా బ్యాగ్ కంప్లీట్గా దీన్ని తోలుతో తయారు చేశారండి. ఒరిజినల్ తోలు అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెమెరా అయితే బరువుగా ఉంది. దీనికి ఈ బెల్ట్లో ఇవన్నీ చూడండి ఎంత ఇదిగా వాడారో. దీనికి మళ్ళీ ఇక్కడ లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టారండి.
ఈ లాక్ సిస్టమ్ మనం ఓపెన్ చేసి ముందు ఈ బెల్ట్ ఇక్కడ ఓపెన్ చేయాలండి. ఇది విధంగా ఓపెన్ చేసిన తర్వాత బెల్ట్ ఓపెన్ అవుతుంది. బెల్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటికీ క్వాలిటీ అసలు లెదర్ క్వాలిటీ చూస్తే చాలా ఒరిజినల్ అండి. అంటే కెమెరా లోపల ఉన్నది చిన్నదే, కానీ దానికి సెక్యూరిటీ చాలా సెక్యూరిటీ ఇచ్చారు. value అలా దాని వాల్యూ అలాంటిదండి. ఆ రోజుల్లో ఇటువంటి కెమెరా వాడారంటే ఎంతో ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, ఇతర దేశాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు మాత్రమే కెమెరాని వాడారు. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. లాక్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ మనం ఓపెన్ చేస్తాం. ఇందులో ఫ్లాస్ మాత్రం కెమెరా ఉన్నదంటే ఇంతే ఉన్నాయి. చిన్నది. ఇందులో మాత్రం ఇంతే. బ్యాగ్ మాత్రం పెద్ద ఉంది. ఇక్కడ ఏంటంటే ఫిలిమ్స్ అవి స్టోర్ చేసుకోవడానికి, ఇతర ఏమన్నా సామాగ్రి అది పెట్టుకోవడానికి, దానికి సంబంధించిన ఫ్లాస్ ఇవన్నీ ఉన్నాయి. కెమెరా కూడా ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన సీల్స్, ఇది ఇంకా మింట్ కండిషన్లోనే ఉందండి. ఈ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా పూర్తిగా లోపల లెదర్తో ఉందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా మళ్ళీ లెదర్ కవర్తో ఉంది. నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. భలే ఉంది సార్. ఇది చాలా అరుదైనటువంటి ఒక మంచి కెమెరా అండి. చూసారు కదా, ఇది ఆప్టిమా 3S అండి. అంటే దీంతో ఇంచుమించుగా ఫస్ట్ జనరేషన్ కలర్ ఫొటోస్ తీసేటటువంటి కెమెరా అండి. కలర్ కెమెరా ఫస్ట్ జనరేషన్లో చాలా రిచ్నెస్, చాలా క్వాలిటీ, ఈ విధమైనటువంటి కెమెరాస్ వాడేవారండి. సినిమా చూసినట్టుంది కెమెరాలు చూసి. చాలా అయితే మాత్రం చూడడానికి వింటేజ్ కెమెరా చాలా బాగుందండి. ఎవర్ గ్రీన్ డైలాగ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.